యెహోషువ జైత్రయాత్ర మనం ధ్యానిస్తూ అమోనీయుల 5 రాజుల మీద ఎలా అమోరీయుల 5 రాజుల మీద ఎలా దేవుడు జయాన్ని పొందుతున్నారో, ఎలా ఇశ్రాయేలీలు జయాన్ని పొందుతున్నారో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మరో దివ్యమైన సందేశం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. మీ బైబిళ్ళు తెరిచి గమనించండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక స్వరమెత్తాలి. వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీలను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో జొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను వాడుటకు ఏమంట చివరి మాట ఎంత బాగుందో చూడండి. ఇంతవరకు చదివిన మాటలు ఒక ఎత్తు అయితే అది అప్పుడెప్పుడో ఆ రోజుల్లో జరిగిందే కాదు. టిల్ డేట్ ప్రపంచ దేశాల్లో టిల్ డేట్ ఇదే కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడటానికైనా ఎవ్వడికి గుండె చాలట్లేదంట. ఏమండి, ఆ రోజుల్లో వాళ్ళు పరదేశులు. ఆడ తలదాచుకుందాం, ఆ స్థలంలో ఉందాం, ఆక్రమించుకుందాం. వాస్తవంగా వాళ్ళది స్వస్థలమే అది. కానీ 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా. ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుందామని వస్తే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, వ్యతిరేకంగా పనులు చేయటానికి ఎవ్వడికి నీ గుండె చాలకపోయాను. ఎందుకు చాలకపోయిందంటే ఈ స్థలంలో శత్రువులు భయంకరంగా సంహరించబడ్డారు. ఆయన ప్రజలు సురక్షితంగా కాపాడబడ్డారు. నీవు ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు తన ప్రజలకు రక్షకుడు, శత్రువుకు భక్షకుడు. తన శత్రువులను భక్షించడానికి ఎంత తీవ్రమైన రోషంతోనైనా ఆయన యుద్ధం చేయగలడు. తన పిల్లలను కాపాడుకోవటానికి ఎంత గొప్ప త్యాగం చేయటానికైనా వెనుకాడని గొప్ప దేవుడు. ఈ స్థలంలో ఏం జరిగింది? ఇది మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటి? మంచిది. ఇశ్రాయేలీలు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ 5 రాజులు, ఆ రాజులు ఏంటి, ఆ పేర్లేంటి, వాటిలో ఉన్న మర్మాలేంటి, ప్రభుత్వమైతే రాగల దినాల్లో మనం వినబోతున్నాం. రైట్. ఆ ప్రాంతాలను ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకుంటూ ఉంటుండగా ఈ 5 రాజులు ఏం చేశారో తెలుసా? వీళ్ళు డెఫినెట్గా మనల్ని చంపుతారు, వీళ్ళ చేతికి మనం చిక్కకూడదు, వీళ్ళ చేతిలో పడకూడదు. వీళ్ళ చేతిలో ఒకవేళ పడ్డామా మనం ప్రజలను సంహరించినట్లుగానే మనలను చంపేస్తారు వీళ్ళు. ఎలాగైనా ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెత్తి మక్కేదా అనే గుహలో
వాళ్ళు దాగి ఉన్నారట. వీళ్ళు ఏమనుకున్నారు, గుహలో నుంచి మమ్మల్ని ఎవడు బయటికి తీసుకురాలేడు. హమాస్ వాళ్ళు సొరంగాల్లో దాక్కున్నట్లుగా, హిజ్బుల్లా వాళ్ళు సొరంగాల్లో దాక్కున్నట్లుగా వీళ్ళు కూడా చేసిన పని ఏంటో తెలుసా? గుహల్లో మేము దాక్కుని ఉంటే ఎవ్వడు మమ్మల్ని బయటికి తీసుకురాలేడు. ఈ దేవుడు ఎలాంటి వాడో, గుహలో దాక్కుంటే తీసుకురాలేడా? ఆకాశ నక్షత్రాల్లో గూడు కట్టుకుంటే తీసుకురాలేడా? సముద్ర దిగంతాల్లో నివాసాన్ని ఏర్పరచుకుంటే అలాంటి స్థలంలో నుంచి ప్రజలను తీసుకురాలేడా అని అంటే, ఈ దేవుడు ఎవరో తెలుసా? శత్రువు ఎక్కడున్నా తన హస్తాన్ని చాపి పట్టి వాళ్ళను లాగటానికి శక్తి కలిగిన దేవుడు ఆ దేవుడు. వాడు పాతాళంలో దాక్కున్న, సొరంగాలు ఏముందండి, ఆఫ్టర్ ఆల్ పాతాళం లోతా సొరంగాలు లోతా? మీరు చూసి వచ్చినట్టే చెప్తున్నారే. అవును, పాతాళం చాలా లోతు. చూడండి ఆ మాట, ఆమోసు గ్రంథం. వీళ్ళు సొరంగాల్లో దాక్కుంటే శత్రువుని గురించి దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. 9వ అధ్యాయం 2-3 వచనాలు. వాళ్ళు పాతాళములో జొచ్చిపోయినను అక్కడ నుండి నా హస్తము వారిని బయటకు లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. ఎక్కడి నుండి? ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడి నుంచి నేను దింపి తెస్తాను. పాతాళంలో దాక్కున్నా అక్కడి నుంచి లాగి నా హస్తం వారిని బయటకు లాగుతుంది. 3వ వచనం నాతో కలిసి. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి, నేను ఇంకోటి కలిపేలే పర్వాలేదు చెప్పండి, వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చట సముద్రమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును. ఇప్పుడు ఎక్కడ దాక్కుంటారు? ఇప్పుడు చెప్పండి. పాతాళంలో దాక్కున్నా అక్కడి నుంచి పట్టి లాగుతా, ఆకాశంలో దాక్కున్నా అక్కడి నుంచి దించేస్తా, కర్మేలు పర్వతం మీద దాక్కున్నా చివరికి సముద్రంలో దాక్కోవాలని ప్రయత్నం చేసిన సర్పానికి నేను ఆజ్ఞిస్తా, సర్పం వాళ్ళను కాటేస్తుంది, ఎక్కడున్నా వాళ్ళను లాగేస్తాను అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా ఒకసారి చూడండి, దేవుని మాటలో ఏదో చదువుకొని మనమేదో ఉబ్బి తబ్బిపోవటానికి ఊరక మన సంతోషం కొరకు దేవుడు రాసినవి కాదు. ఏదో చెప్పి నేను అలా చేస్తా ఎలా చేస్తా, అదేదో అరచేతిలో చూపిస్తారట కదా, ఆ పేరొద్దులే కానీ ఏదో చూపిస్తారట కదా, ఏదో మాయ మాటలు చెప్పి అరచేతిలో అదేదో చూపించేవాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారు పాతాళములో దాక్కున్నా నేను బయటకు లాక్కొస్తా అన్నాడు. చూసారా? గడిచిన సంవత్సరం నుండి అక్టోబర్ 7వ తారీఖు నుండి ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందో ప్రతి మనుషుడు స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. చెప్పండి, ప్రతి మనుషుడు స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా భూతలంలో కొన్ని కిలోమీటర్ల దూరం సొరంగాలు దవ్వుకున్నారట. మమ్మల్ని ఎవడూ బయటికి తీసుకురాలేడు, మమ్మల్ని ఎవడూ కనిపెట్టలేడని పాపం ఆ సహోదరులు హిజ్బుల్లా వాళ్ళందరూ రకరకాల స్థలాల్లో దాక్కొని మమ్మల్ని ఎవరూ బయటకు తీసుకురాలేరని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఏమన్నారు తెలుసా? ఎలుక ఏ కలుగులో దాక్కునున్నా పట్టి బయటకు తీసుకొస్తావని సవాలు విసిరేరండి. దైవజనమా, వాళ్ళు సవాలు విసరటానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఈ లేఖనాన్ని ఆధారం చేసుకునే శత్రువు ఎక్కడ దాక్కున్నా మా దేవుడు వెలికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏది చెప్పాడో అదే ఈరోజు మన కళ్ళ ఎదుట ఇశ్రాయేలు దేశంలో దేవుడు జరిగించాడు. ఒక ఆయన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు.
ఎగిరే ముందు ఏం చేశాడు తెలుసా? మరికొన్ని సంవత్సరాల్లో భూమి మీద ప్రపంచ పటంలో ఇజ్రాయేలు దేశం అనేది లేకుండా నేను చేస్తా, ఇజ్రాయేలు దేశాన్ని అంతమొందిస్తా అన్నాడు అని ఆకాశంలో ఎగురుతున్నాడు. ఎగిరిన ఆయన ఇప్పటి వరకు ఏమయ్యాడో ప్రపంచంలో ఎవడికి తెలియదు. ఉరుము వచ్చి చంపిందా, మెరుపు వచ్చి చంపిందా, ఇజ్రాయేలీలు ఏమైనా చంపారా, వాతావరణ మార్పు వల్ల ఆయన చనిపోయాడా, ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. దేవుడే అంటాడు కదా, ఆకాశ నక్షత్రాలలో గూడు కట్టుకున్న ఓ ఎదోమో, ఓబద్యలో అంటాడు, ఆకాశ నక్షత్రాలలో నువ్వు గూడు కట్టుకున్న పక్షిరాజంతా ఎత్తైన స్థలములో నీవు నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న అక్కడ నుండి లాగి నిన్ను కింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి, ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలైన మనకున్న ఆ 5 శత్రువులు ఎవరో తెలుసా? నంబర్ 1, నీ సొంత శరీరమే నీ శత్రువు. నంబర్ 2, శత్రువైన సాతాను మన శత్రువు. నంబర్ 3, లోకం మన శత్రువు. నంబర్ 4, పాపం మన శత్రువు. నంబర్ 5, మరి విశేషంగా జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి శ్రమ నీ శత్రువు. అయితే సుమి, శత్రువును చూసి నువ్వు పారిపోకు. నీ దేవుడు ఎవరో తెలుసా? చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. సో శత్రువును చూసి మనం పారిపోవలసిన అవసరం లేదు. నీ దేవుడు ఎవరో తెలుసా? వాడే నిన్ను చూసి పారిపోయేటట్లుగా కార్యాలు చేయగలిగిన దేవుడు. వాడు ఎక్కడ దాక్కున్న, కలుగులో ఎక్కడ దాక్కున్నా వాడిని పట్టి బయటికి తీసుకొచ్చి, యెహోషువ కాలంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ 5 రాజుల మెడల మీద కాలు పెట్టి అతి దారుణంగా వాళ్ళు చంపబడినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఈ వివరాలు 2nd సెషన్లో 3rd సెషన్లో మీతో పంచుకుంటాను. మెట్టుకు దైవజన్మ, శత్రువు మనల్ని చూసి పారిపోవాలన్నా, సంపూర్ణ విజయం వాడి మీద మనం సాధించాలన్నా మనం చేయాల్సిన కార్యాలు 4 ఉన్నాయి. ఇది గనక మనం చేయగలిగితే నీవు ఆరాధించే దేవుడు నీ బ్రతుకులో రక్షకునిగా, శత్రువు చేతిలో, శత్రు విషయంలో ఆయన భక్షకుడిగా తన కార్యం జరిగించునుగాక. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 16వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 16వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగియుండిరి. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగియుండిరి. ఇజ్రాయేలీలు పారిపోయారా? శత్రువు పారిపోయాడా? ఎక్కడైనా సైతాన్గాడు ఉన్నాడు అంటే, అమ్మో ఇక్కడ సైతాన్గాడు ఉన్నాడు అని ఆ స్థలాన్ని విడిచి నువ్వు పారిపోవలసిన అవసరం లేదు. నువ్వు అడుగుపెట్టిన తర్వాత వాడే పారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు ఇల్లు కొనుక్కునేటప్పుడు కొంతమంది అంటారు, అన్నయ్య ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మధ్యరాత్రి గల్లుగల్లుమని గజల శబ్దం వినపడుతుంది అన్నయ్య, ఆ ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం, మీరేమంటారు అని అంటారు. మీరేమంటారు చెప్పండి? నా మాట అర్థం కాలేదా? మధ్యరాత్రి పూట గల్లుగల్లుమని గజల శబ్దం వినపడుతుంది అన్నయ్య, ఆ శబ్దం వినపడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా, అక్కడ ఉండమంటారా అని నన్ను అడుగుతారు. మీరేమంటారు చెప్పండి? మనం పారిపోవటం కాదు, మనల్ని చూసి వాడే పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్.
మనల్ని చూసి వాడే బారిపోవాలి, కానీ వాడిని చూసి మనం బారిపోకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్నయ్య, రాత్రిపూట ఆ ఇంట్లో పండుకుంటే, ఆ మూలను పండుకుంటే, ఆ స్థలం, కొంతమందికి స్థలాల సెంటిమెంటు, కొంతమందికి వారాల సెంటిమెంటు, కొంతమందికి రోజుల సెంటిమెంటు. అన్నయ్య, బుధవారం వచ్చిందంటే మా ఇంట్లో ఏదో ఒకటి జరిగిద్ది అన్నయ్య. ఆగస్టు నెల వచ్చిందంటే మా ఇంట్లో ఏదో ఒకటి జరిగిద్ది అన్నయ్య. నవంబర్ నెల వచ్చిందంటే మా ఇంట్లో ఏదో ఒకటి కొంతమందికి ఈ దరిద్రపు సెంటిమెంట్లు ఉంటాయి. దైవజనమా, నమ్మండి, విశ్వసించండి. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలు శకునం లేదు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ శత్రువును నీ పాదముల క్రింద ఉంచే శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరు? మరలా చెప్తాను, నీ విషయంలో సంరక్షకుడు, శత్రువు విషయంలో భక్షకుడు. ఆయన వాడిని భక్షించి వాడి ఆనవాలు కూడా దొరకకుండా సమూలంగా నిర్మూలన చేసే దేవుడు. నంబర్ 1, శత్రువు మనల్ని చూసి పారిపోవాలంటే మీరు నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? శత్రువును ఎదిరించాలి. ఎదిరించాలి. ఎట్లా ఎదిరించాలయ్యా? యాకోబు భక్తుడు అంటాడు కదా, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అందరు నాతో కలిసి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దైవజనమా, నా వైపు చూడండి. వాడు మనల్ని చూసి పారిపోతాడా? వాడిని చూసి మనం పారిపోవాలా? మాట్లాడాలి. వాడు నిన్ను చూసి పారిపోయేటట్లుగా కార్యాలు చేయగలిగిన దేవుడు. అయితే వాడు మనల్ని చూసి పారిపోవాలంటే మనం చేయాల్సిన 2 పనులేంటో తెలుసా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నీవు నేను దేవునికి లోబడితే సాతానుగాడు కూడా నీకు లోబడతాడంతే. సాతానుగాడు కూడా మన ముందు తల దించాల్సిందంతే. ఒకవైపు దేవునికి లోబడిన తర్వాత అపవాదిని ఎదిరించావనుకో, ఏయ్ సైతానా, యేసు నామములో పో అన్నావనుకో, మారు మాట మాట్లాడకుండా 120 స్పీడ్తో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగాడు పరిగెత్తుతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునికి లోబడి ఎదిరించు, నీ నోట నుండి బయలుదేరిన ప్రతి మాటకు వాడు లోబడటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవునికి లోబడటం అంటే ఏంటి? చూడండి, యేసు ప్రభు ఫోటో ముందు నిలబడి చేతులు కట్టుకొని అయ్యా నీకు లోబడుతున్నాను అని తలంచటమా? నో. దేవునికి లోబడటం అంటే దేవుని వాక్యానికి లోబడటం, దేవుని మాటకు లోబడటం. ఏ మనుషుడైతే తన బ్రతుకులో దేవుని మాటకు లోబడతాడో, దేవుని మాటకు లోబడేవాడు సాతాను ఎదిరిస్తే వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. దైవజనమా, సమస్యలకు నువ్వు పారిపోవద్దు, లోకానికి నువ్వు పారిపోవద్దు, నిన్ను బాధించే శత్రువులను చూసి నువ్వు పారిపోవద్దు. అపవిత్రత విషయంలో గమనించండి, సాతానుగాడు కలుగు చేస్తున్న శోధనలను చూసి నువ్వు పారిపోవద్దు. ఒకరోజు వస్తుంది, వాడే నిన్ను చూసి పారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. వాడు నిన్ను చూసి పారిపోవున్నట్లుగా వాడు నువ్వు మొదట ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. దేవునికి లోబడటం అంటే దేవుని వాక్యానికి లోబడటం. అంటాడు కదా దేవుడు, భార్యలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండడి, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండడి. మాట్లాడుతూ దాసులారా మీ యజమానులకు లోబడి ఉండడి. ప్రతి అధికారం దేవుని వలన కలిగిందే. దేవుని వలన కలిగిన ప్రతి అధికారానికి మీరు లోబడండి. మాట్లాడుతూ దేవుడు ఆ స్థలంలో అంటాడు, మీ ఆత్మలను కాయు నాయకుల మాటకు మీరు లోబడి బ్రతకండి. అలా మీరు లోబడి బ్రతికితే సాతాను ఎదుట లోబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట, పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం
మొదటి వచనం, 5వ వచనం, 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు. ఎవరికి పిల్లలమవుతామంట? చెప్పాలి. ఎవరికి పిల్లలమవుతామంట? శారమ్మ తల్లి, నా వైపు చూసి చెప్పండి అమ్మా. శారమ్మ తల్లి తన భర్తను పట్టుకొని ఏమని పిలిచేదంట? మాట్లాడండి అమ్మా. మీ భర్తను పట్టుకొని మీరు ఏమంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి అమ్మ. రత్నకుమారి ఏమంటారు తమ్ముడిని? ఎప్పుడన్నా ఒకసారన్నా పిలిచావు తల్లి? తన భర్తను పట్టుకొని ఏమనేదట? యజమానుడా అనేదట. మీలో ఎవరైనా, పద్మశ్రీ అక్క, మీలో ఎవరైనా భర్తను పట్టుకొని యజమానుడా అని పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలు వేపిస్తా. మీరేమంటారో తెలుసా? ఇక అనకనక ఆయన్నే అనాలా? ఆయన కాకపోతే ఎవరినంటావు? పిచ్చి మొహమా. నీ స్వపురుషుడు అంటాడు, ప్రభువునకు వలే మీ స్వపురుషులకు. ఎవరి వలే? ప్రభువుకి ఎలా లోబడతామో ప్రతి భార్య తన భర్తకు అలా లోబడాలి. ఇది నా మాట కాదు, నా దేవుని మాట. ఆ కాలంలో శారమ్మ తల్లి తన భర్తను పట్టుకొని యజమానుడా ఏమని? కొంచెం గట్టిగా. ఇప్పుడు అబ్రహామును పట్టుకొని శారమ్మ యజమానుడా అని అందంటే శారమ్మ ఏమైనట్టు? డెఫినెట్గా అదే చెప్తారు అనుకున్నా. యజమానురాలు అయినట్ట. బాగుంది. ఇద్దరు యజమానులు కండి బాగుంటుంది. ఇంకా ఆయనేమో యజమానుడు, నువ్వేమో యజమానురాలు. సరిపోయింది. ఇక ఇప్పుడు ఆయన యజమానుడా అని పిలిచిందంటే ఈమెమైనట్టు? ఇంట్లో వాళ్ళకి యజమానురాలు అయి ఉండొచ్చు, అబ్రహాముకు మాత్రం అది. ప్రతి స్త్రీ స్వపురుషునికి లోబడి ఉండి వాక్యాన్ని బట్టి లోబడిన తర్వాత ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ప్రార్థన చేస్తా, నా ఇంటి నిలుబడి చేస్తున్న ఓ శ్రమ యేసు నామములో నువ్వు పారిపోదువుగాక. భర్తకు లోబడి సాతాను గద్దించు, గడగడ వణుకుతూ నీ ఇంటిని విడిచిపెట్టాడు, పారిపోతాడంతే. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ సేవకుడు చెప్తున్నాడు, తల్లి ఫోన్ చేసిందట, అమ్మాయి అల్లుడికి చెప్పి రామ్మాయి అందట. చెప్పిందట, ఏమండి మా అమ్మ రమ్మంది ఊరు, కొంచెం వెళ్ళి వస్తానండి. భర్త అన్నాడట, ఇప్పుడు వద్దులేమ్మా, ఒక వారం రోజుల తర్వాత వెళ్దుకొని అవకాశం ఉంటే నేను కూడా వస్తాను నీతో పాటు అని అన్నాడట. చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు. సరే తల్లి మధ్యాహ్నం ఫోన్ చేసింది, అమ్మ ఇంకా బయలుదేరలేదు ఏంటి? అల్లుడు వారం తర్వాత వెళ్దామన్నాడు మమ్మీ అంటే అటు నుంచి వస్తుందంట. అసలు ఆడికి చెప్పేదేంటే నువ్వు బయలుదేరి వచ్చాయి. సూట్ కేసు చదువుకొని వెళ్ళిపోయిందట. వెళ్తా సడన్గా భయంకరమైన యాక్సిడెంట్ అయిందట. ఈ అమ్మాయికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అంట. పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ 2 నెలల పాటు ఇంట్లోనే పెట్టారట. అల్లుడికి ఏం ఫోన్ చేయలేదట. మమ్మీ అల్లుడికి ఫోన్ చేయి మమ్మీ, మా ఆయనకి ఫోన్ చేస్తా మమ్మీ అంటే ఆడికి ఎందుకే ఫోన్ చేసేది? చూడండి, అల్లుడిని పట్టుకొని ఏమంటుంది? ఇది నంబర్ 1 గాడిదమ్మా. అల్లుడే ఒక గౌరవం ఉండాలి. చూడండి, ఒక గౌరవంతో మాట్లాడాలి. ఇప్పుడు తల్లి వాడు వీడు అందంటే కూతురు ఏమంటుంది? యజమానుడు అంటుందా? ఆ బ్లడ్లోనే ఉండదా మీకు ఆ పదం? ఆ పదానికి అర్థమే తెలియదు ఆ బ్లడ్కేక. చూడండి, తల్లి ఇట్లా అంది కదా. దైవ సేవకుడు చెప్తున్నాడు, 3 నెలలు బట్టి ప్రార్థన చేసామయ్యా, ఇన్ఫెక్షన్ మీద ఇన్ఫెక్షన్, చివరికి కాలు తీసే పరిస్థితి వచ్చి
అలాగనే అత్త మందిరానికి రాందేం కాదు, ఆ అమ్మాయి మందిరానికి రాందేం కాదు. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన కూడా పెట్టి మేమేమన్నామో తెలుసా? సైతానా యేసు నామములో, చెప్పండి పెద్దగా చెప్పాలా, సైతానా యేసు నామములో పారిపో అంటే ఆడంటాడంట నేను పారిపోనుగా. ఎందుకు పారిపోర్రా నువ్వు అంటే, వీళ్ళు అవిధేయులు. సైతానుగాడు ఎవరి మాట విని గడగడ వణుకుతూ వాడు పారిపోతాడో తెలుసా? ఎవడు దేవుని మాటకు మొదట లోబడతాడో, లోబడిన వాడు గద్దిస్తే ఆ గద్దింపు మాట విని వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యవ్వన బిడ్డలారా, మీకు ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తా, సైతానా నా భవిష్యత్తును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, నాకు చక్కటి ఉద్యోగం రాకుండా నా బ్రతుకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు, నా జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న సాతానా నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని వాడిని గద్దించినప్పుడు యేసునామములో వాడు పారిపోవును గాక. అయితే వాడు పారిపోవాలంటే, నీ మాటకు వాడు లోబడాలంటే ముందు నిన్ను కన్న తల్లి మాటకు నువ్వు లోబడాలి, నిన్ను కన్న తండ్రి మాటకు నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నీవు విధేయత చూపిస్తావో ప్రతి పరిస్థితి నీ ఎదుట సాగిల పడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ మీద చెలరేగిన సమస్యలు వాటి మెడ మీద నువ్వు కాలు పెట్టి అణిచేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యునుగాక. తండ్రికి నువ్వు లోబడకుండా, తల్లికి నువ్వు లోబడకుండా, వారి మాటకు విధేయత చూపకుండా, అంటాడు కదా, పిల్లలారా పెద్దలకు, ఎవరికి? పిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి. ఆ తల్లికి తండ్రికి నువ్వు లోబడితే ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేసినా సాతాను గద్దిస్తే చాలు, నీ స్వరం వినటంతో విలవిలలాడుతూ వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, ఉద్యోగ స్థలంలో మీ అధికారికి కూడా మీరు లోబడి బ్రతకటం నేర్చుకోండి. మీరు అనొచ్చు, అన్నయ్య మా అధికారి మంచోడైతే నేను లోబడేవాడిని అన్నయ్య, ఆయన మంచోడు కాదన్నయ్య. మంచోడైతే నువ్వు లోబడ్డావు, నీ గొప్పతనం ఏముంది? అన్యులు కూడా అదే చేస్తారు. పేతురు గారు ఏమంటాడో తెలుసా? ముష్కరులైన మీ యజమానులకు కూడా. చూడండి ఆ మాట, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నాతో కలిసి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు సగం భయంతో లోబడి ఉండుడి. చెప్పాలి గట్టిగా, కొంచెం పెద్దగా. ఎవరికి పూర్ణ భయంతో లోబడాలంట చెప్పాలి. ఎవరమ్మా? ముష్కరుడు. ముష్కరుడు, ముష్టివాడు కాదు, ముష్కరుడు. ఆ ముష్కరుడైనటువంటి యజమానికి కూడా ఎట్లా లోబడాలి? పూర్ణమైన భయంతో. ఉద్యోగ స్థలాల్లో ఎట్టుంటారో తెలుసా? ఆ యజమాని వెళ్ళేటప్పుడు మాత్రం సార్ సార్ నమస్తే సార్, సార్ సార్ నమస్తే సార్ అంటారు. ఆయన అట్లా దాటిపోయాడా వెనక నుంచి? పూర్ణ భయంతో లోబడు. ముష్కరుడే, కఠినాత్ముడే, నీ కష్టాన్ని గుర్తించలేని వాడే, నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా ఇంకొకడికి వచ్చేటట్లుగా పక్షపాతం చూపించేవాడే. ఈవెందో ముష్కరుడైన నీ యజమానికి కూడా సంపూర్ణ భయంతో నువ్వు లోబడి ఉంటే, ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే, ప్రభా శత్రువు చెలరేగుతున్నాడు, వాడి క్రియలు నా బ్రతుకులో పారిపోవాలి ప్రభు అని నువ్వు ఒక్క మాట అంటంతో గద్దించిన తోటనే వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. దైవజనమ, యెహోషువ ఎదుట సూర్యచంద్రులు నిలిచారు. యెహోషువ ఎదుట 5 రాజులు ఓడిపోయారు. యెహోషువ ఎక్కడ అడుగు పెట్టినా విజయం విజయం విజయం. శత్రువులు పారిపోతున్నారు. ఎందుకు శత్రువులు పారిపోతున్నారో ఒక్క మాట బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు నాతో కలిసి. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షములను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఒకసారి చూడండి. యెరికో మీద యుద్ధానికి వెళ్ళే ముందు ఆ రాత్రి యెహోవా సేనాధిపతి యెహోషువకు కనపడ్డారు. ఎవరు కనపడ్డారు చెప్పండి? పాత నిబంధనలో యెహోవా సేనాధిపతిగా పిలువబడుతున్న ఈ సేనాధిపతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, దేవదూతల ఎదుట మనుషుడు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా బైబిల్లో ఎక్కడ చూడం. ఒకవేళ మనుషుడు సాగిలపడి నమస్కారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే చెప్పండి, దేవదూతలు ఏం చేసేవాళ్ళు? అయ్యో నీకు సహదాసులు మేము, మాకు నమస్కారం చేయొద్దు, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి అని దేవదూతలు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. యెహోవా సేనాధిపతి కనపడినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వే చెప్తావో అది చేస్తానయ్యా, నువ్వు ఏ మాట ఏ ఆజ్ఞ నాకు ఇస్తావో దానికి లోబడతానయ్యా అని సాష్టాంగపడి నీ చిత్తం చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటాను అన్నట్లుగా సాగిలపడ్డాడు. అద్భుతం. దేవుని ఎదుట యెహోషువ సాగిలపడ్డాడు కనుక ప్రతి సమస్య యెహోషువ ఎదుట సాగిలపడటానికి దేవుడు కృప చూపించాడు. చెప్పులేడు, మారు మాట మాట్లాడాల, విడిచేశాడు. ఇది పరిశుద్ధ స్థలం, ఈ పరిశుద్ధ స్థలములోని పాదరక్షకాలు తొలగించు, మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకు విధేయత చూపాడు గనుక ఆ 5 రాజులు పారిపోవటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, మన జీవితంలో శత్రు సంహారం మన జీవితాల్లో దేవుడు జరిగించాలంటే మొట్టమొదట వాడిని మనం ఎదిరించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? నంబర్ 1 ఎదిరించు, నంబర్ 2 బంధించు. చూడండి ఆ మాట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, కొంచెం మనసు పెట్టి ఇక్కడ వాక్యం వినండి. ఈ మాట 18వ వచనం, 10వ అధ్యాయం 18వ వచనం నాతో కలిసి. యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. నా వైపు చూడండి. వీళ్ళు పారిపోయి ఎక్కడ దాక్కున్నారు? గుహలో దాక్కున్నారు. గుహలో దాక్కున్న వారిని యెహోషువ ఏం చేస్తున్నాడో తెలుసా? బంధిస్తున్నాడు. దేనితో బంధిస్తున్నాడు? గొప్ప రాళ్లను అడ్డంగా వేసి బంధిస్తున్నాడు. దైవజనమ, ప్రతి క్రైస్తవుడు సాతాను ఎదిరించేవాడిగా ఉండాలి. రెండవది బంధించేవాడిగా ఉండాలి. ఎలా బంధించాలి? యెహోషువ గొప్ప రాళ్లతో శత్రువును బంధించాడు. మనం కూడా గొప్ప రాళ్లతో శత్రువును బంధించాలి. ఏంటో గొప్ప రాళ్ళు? రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఏ రాళ్ళు తెప్పించారు? దాని ముందు గొప్ప రాళ్ళు తెప్పించారు. ఈ గుహకు అడ్డంగా ఏమేశారు చెప్పాలి. సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఈ గొప్ప రాళ్లను ఎక్కడేశాడు? పునాదిలో వేశాడు. పునాదిలో గొప్ప రాళ్లను వేశాడు. యెహోషువ గుహకు అడ్డంగా
గొప్ప రాళ్ళను ఉంచినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఈ గొప్ప రాళ్ళు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉన్నాయి? పునాదిలో వాడిన ఈ గొప్ప రాళ్ళు, గుహకు అడ్డంగా వేయబడిన ఈ గొప్ప రాళ్ళు క్రొత్త నిబంధన కాలంలో దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, చిన్న చదువు, అందరూ నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దైవజనమ, ఆ గొప్ప రాళ్ళు, గొప్ప రాయి అనలా. చెప్పండి, ఏమన్నాడు? గొప్ప రాయి అనలా. గొప్ప రాయి అంటే ఈ సర్వ సృష్టిలో గొప్ప రాయి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు పౌలు గారు ఇక్కడ. యేసుక్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది రాళ్ల మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడుచున్నారు అని మాట్లాడతాడు. నేనంట ఆ గుహకు అడ్డంగా వేసిన ఆ గొప్ప రాళ్ళు ఏంటో తెలుసా? నంబర్ 1 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నంబర్ 2 అపోస్తులు ప్రవక్తలు ఆదిమ సంఘానికి నేర్పిన ఉపదేశమే క్రైస్తవ సంఘానికి కాపుదలనిచ్చే గొప్ప రాళ్ళుగా పిలువబడతా ఉన్నాయి. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, శత్రువైన సాతానును ఒకటి ఎదిరించాలి, రెండవది ఏం చేయాలి? చెప్పాలి, వాడిని బంధించాలి. పంజరంలో చిలకన బంధించినట్లుగా, బోనులో సింహాన్ని బంధించినట్లుగా ప్రతి క్రైస్తవుడు శత్రువైన సాతానును బంధించేవాడు. వాడి చేతిలో నువ్వు బందీగా మిగిలిపోవటం కాదు, వాడి చేతిలో నువ్వు బానిసైపోవటం కాదు, వాడే నీ చేతిలో యేసు నామములో వాడు బందీ అవునుగాక. వాడు బందీ అవ్వాలంటే మన దగ్గర ఏముండాలి? గొప్ప రాళ్ళు ఉండాలి. ఆ గొప్ప రాళ్ళే ఒకటి యేసుక్రీస్తు వారు, రెండవది అపోస్తులు ప్రవక్తలు ఆదిమ సంఘానికి నేర్పిన మూలోపదేశం. ఆ ఉపదేశమే మనకు గొప్ప రాయిగా ఉండునుగాక. గమనించండి, ఆది అపోస్తులు సంఘానికి ఏమి నేర్పారు? ఆ రోజుల్లో పేతురయ్య వాక్యం ప్రకటించి, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా జీవించండి అని చెప్పి 3000 మందికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, సాతాను నీ మీద దాడి చేయకుండా గమనించండి, సాతాను బంధించే ఆ గొప్ప రాయి, మొట్టమొదటి రాయి అపోస్తుల బోధ. రాజశేఖరయ్య గారు అంటారు, బోధ మన బాధ తీరుస్తుందట. ఆమె ఏం తీరుస్తుంది? సరి అయిన బోధలో మనం కట్టబడితే, కలిపి చెరిపేడి బోధ కాదు, లోకపు ఆశాయిచ్చలు రేపే బోధ కాదు. అపోస్తుల బోధలో ఒకడు కట్టబడితే ఆ అపోస్తుల బోధే మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప రాయిగా ఉండి, ఆ గొప్ప రాయే సాతాను బంధించడం ప్రారంభిస్తుంది. వారు అపోస్తుల బోధ యందు, సహవాసమందు సంఘానికి శత్రువైన సాతాను దాడి చేయకుండా అడ్డుగా నిలవబడే గొప్ప రాయి సహవాసం. శనివారం ఉపవాస ప్రార్థన సహవాసంగా కూడుకోవాలి, ఆదివారపు ఆరాధన సహవాసంగా కూడుకోవాలి, మాసాంతర కూటం సహవాసంగా కూడుకోవాలి. దైవజనం ఆలోచించండి, సహవాసంగా కూడుకోవాలి. ఆదివారం వచ్చాం, మరలా వచ్చే ఆదివారం వస్తాం అన్నట్లుగా ఒక ఆదివారానికి మీరు పరిమితం కావద్దు. సమాజముగా కూడుట మానక అని మాట్లాడతారు. ఆదిమ సంఘం అపోస్తులకు నేర్పింది ఏంటో, అపోస్తులు ఆదిమ సంఘానికి నేర్పింది ఏంటో తెలుసా? వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు. నేనంట ఆదిమ సంఘం వారంలో ఎప్పుడెప్పుడు కూడుకునేవాళ్ళు చెప్పండి?
వారంలో ఎప్పుడెప్పుడు కూడుకునేవాళ్ళం. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ప్రతి దినం ఇంటింటా కూడుకొని ప్రతి దినం ఇంటింట సహవాసంగా కూడుకున్నారు. ఎందుకు సహవాసంగా కూడుకున్నారు తెలుసా? సంగమా, ఒక అద్భుతం. ఈ భూమి మీద సాతాను బంధించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి మాత్రమే దేవుడిచ్చాడు. యేసు ప్రభు వారు అంటారు కదా, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఈ సంఘం ఎలాంటిదో తెలుసా? సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. సంఘం దేన్ని బంధిస్తుందో అది బంధించబడుతుంది. సంఘం దేన్ని విప్పుతుందో అది విప్పబడుతుంది. సాతానును బంధించగలిగిన శక్తి సంఘానికి ఉంది అని మాట్లాడతాడు యేసు ప్రభువారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకని దైవజనమా, ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చి తిరిగి వెళ్ళిపోవటం కాదు, మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాంలే అని వారానికి ఒక్కరోజు మన భక్తిని పరిమితం చేయొద్దు. సమాజముగా కూడుట మానక. ఎందుకంటే మనం సమాజంగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే సాతానును బంధించగలిగే శక్తి ఒక విశ్వాసులో లేదేమో కానీ, ఒక సేవకుడులో లేదేమో కానీ, సేవకుడు విశ్వాసి కలిసి సంఘంగా ఏర్పడి బంధిస్తే సంఘం దేన్ని విప్పుతుందో పరలోకంలో అది విప్పబడుతుంది. ఆదిమ సంఘం ఆ రాత్రి కూడుకొని పేతురయ్య కొరకు ప్రార్థిస్తున్నారు. అయ్యా, పేతురు విప్పబడాలి, పేతురును ఆవరించిన సంఖ్యలు విప్పబడాలి. ఆ రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఆదిమ సంఘానికి రాజులు లేరు, అధిపతులు లేరు, నాయకులు లేరు, పేరుగాంచిన రాజకీయవేత్తలు లేరు. ఏ ఆధారము వాళ్ళకు లేకపోయినా వాళ్ళ ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థనే వాళ్ళ ఆధారం, ఉపవాసమే వాళ్ళ ఆధారం, సంఘంగా కూడుకొని మొరపెట్టడమే వాళ్ళ ఆధారం. అద్భుతం. విడుదల పొందాలయ్యా పేతురు, విడుదల పొందాలయ్యా పేతురు. సంఘం ప్రార్థన చేసింది. సంఘం ఏది విప్పిందో పరలోకం దాన్ని విప్పేశాడు దేవుడు. పేతురయ్య విప్పబడి ఆ ఇంటికి వచ్చాడా లేదా? దైవజనమా, ఆ గొప్ప రాయి, ఆ గొప్ప రాళ్ళు గుహకు అడ్డంగా ఉన్నాయి కదా. నేను అంటాను, ఆ గొప్ప రాయి యేసుక్రీస్తు వారైతే, రెండవది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది రాళ్ళు మన ఆధ్యాత్మిక జీవితంలో దుష్టుడు మనలను ముట్టకుండా వాడిని బంధించే శక్తివంతమైనటువంటి ఆయుధాలు. ఏంటి అపోస్తులు నేర్పింది? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు. ఇది శత్రువును బంధించటానికి కారణమవుతుంది. నంబర్ 1, మరలా చెప్తున్నాను, నంబర్ 1 వాడిని ఎదిరించు, నంబర్ 2 వాడిని బంధించు, మూడవది వాడిని నిలువరించు. ఇక్కడ చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. ఈ మాట కొంచెం విచిత్రంగా ఉంటుంది చూడండి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుక వారిని కొట్టివేయుడనెను. ఇంకొకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను అప్పగిస్తాడు అన్నాడా? అప్పగించబోతున్నాడు అన్నాడా? అది కూడా అలా ఏమన్నాడు? దైవజనమా, ఏ సమస్యలతో ఈరోజు ఆరాధనకు వచ్చావో విశ్వసించు. ప్రతి సమస్య మీద ఆల్రెడీ దేవుడు నీకు విజయాన్ని దయచేశాడు. శత్రువును నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. స్వాధీనపరుచుకోవటం నీ చేతిలో ఉంది. చెప్దాం ఆమేన్, ఆమేన్. బైబిల్లో చోట రాసి ఉంటుంది, నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నాను అంటాడు. ఏమన్నాడు? ఆశీర్వదిస్తాను అని అల్లా, ఆశీర్వదించబోతున్నాను అని అల్లా అంటాడు. ఆశీర్వదించి ఆల్రెడీ ఆశీర్వదించాడు. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ ఆశీర్వాదం పొందుకోవటానికి తగినట్లుగా మనం పెంచగలిగితే వాడు దాన్ని స్వాధీనపరుచుకుంటాడంతే. ఇక మరలా మనం కూర్చొని అంటే ప్రార్థన చేయటం తప్పని అన్నో,
ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. చేయొచ్చు, తప్పేం కాదు. అయితే నువ్వు ప్రార్థన చేయకపోయినా ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆల్రెడీ వాళ్ళను ఆశీర్వదించి మనం ఏం చేయాలి? ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి తగినట్లుగా వాళ్ళను పెంచేవారిగా మన ముందుముగాక. ఎట్ దట్ సేమ్ టైం ప్రార్థన కూడా చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. శత్రువులను అప్పగించి ఉన్నాడు. అయితే తస్మాత్ ఆ మాట చూయించుతాడు. దేవుడు ఏమంటాడంటే, వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా. అంటే పారిపోయాడు కదా వాడు, గుహలో దాక్కున్నాడు కదా వాడు. పారిపోయిన శత్రువు మరలా ఎక్కడ ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు? వాడు ఏ పట్టణంలో నుంచి వచ్చాడో, ఈ మాట బాగా వినాలి, వాడు ఏ పట్టణంలో నుంచి వచ్చాడో మరలా ఆ పట్టణంలో ప్రవేశించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కనుక మీరు నిలువరించండి అంటాడు. ఎదిరించు, బంధించు, నిలువరించు. వాడు పారిపోయి వెళ్ళిపోయినోడు పారిపోయిన చోటే వాడు ఉండడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడో మరలా అక్కడ ప్రవేశించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నేనంటా దైవజనమా, వాడు ప్రవేశించటానికి ఇంత అవకాశం కూడా లేకుండా నిలువరించే వ్యక్తులుగా ఉందుముగాక. ఇంకోసారి చెప్దాం. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఒకడు దయ్యం పెట్టినోడు ఒకడు ఉన్నాడట. ఎవడు వాడు? దయ్యం పెట్టినోడు. ఆ దయ్యం పెట్టినోడుకు ప్రార్థన చేస్తే దయ్యం ఏమైపోయింది? వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడి ఇల్లు చక్కగా అమర్చాడట, చక్కగా ఊడ్చాడట. చక్కగా అమర్చి ఊడ్చిన తర్వాత అక్కడ ఏం రాసి ఉంటుందో తెలుసా? ఆ ఇంటిలో ఎవ్వరూ లేకపోవుట చూచి వాడు అనుకుంటాడంట, నా ఇంటికి మరలా నేను వెళ్ళేదని అనుకుంటున్నాడట. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవడునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరు 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. సంగమా, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడే బిడ్డలకు భయం పుట్టించే మాట ఇది. జాగ్రత్తను కలుగు చేసే మాట. భక్తిని కాపాడుకోవటానికి మరెక్కువ శ్రద్ధ కనపరచాల్సేటట్లుగా మనల్ని పురికొల్పే దివ్యమైనటువంటి మాట. ఏంటి ఇందులో ఉన్న సారాంశం? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు ఒక్క తాగుడు అలవాటే ఉండేది. ఆ వ్యక్తి లోపల త్రాగుడు దురాత్మ ఉండి, చూడండి, త్రాగుడు దురాత్మ ఉండి త్రాగేటట్లుగా ఆయన పురికొల్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి హృదయం ఎవరికి నిలయమైంది? సాతానుగాడికి నిలయమైంది. సైతానుగాడి ఇల్లు అంటది. సరే, త్రాగాడు, మందిరానికి వచ్చాడు, దేవుని వాక్యం విన్నాడు, ఆ త్రాగుడు అలవాటు విడిచిపెట్టేశాడు. అంటే ఇప్పుడు ఆ దురాత్మ ఏమైపోయింది? అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఊడ్చాడు, తనలో ఉన్న చెత్త అంతా ఊడ్చాడు, క్రమంగా అమర్చుకుంటున్నాడు. ఆదివారం చర్చికి వస్తున్నాడు, అమర్చబడ్డాడు. పరిచర్య చేస్తున్నాడు, అమర్చబడ్డాడు. కలిగిన దానిలో 10వ భాగం ఇస్తున్నాడు, చక్కగా అమర్చబడ్డాడు. కోయర్లోనో ఎందులోనో చక్కగా పరిచర్య కూడా చేస్తున్నాడు, చక్కగా అమర్చబడ్డాడు. ఊడ్చాడు, ఇంటిని చక్కగా అమర్చుకున్నాడు. ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయిన సైతానుగాడు అనుకుంటున్నాడంట, నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇంటికి మరలా తిరిగి వెళ్ళేదను అనుకుంటున్నాడంట. ఏమంటున్నాడు చెప్పండి? చెప్పాలి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఎవరిల్లు అంటాడు ఇది?
ఇంతకాడి ఇల్లేది? ఇంతకీ వాడి ఇల్లేది? మన హృదయం. నా హృదయాన్ని ఎందుకు కలుపుతారమ్మా? వింటారా? నీ గుండె గుహే వాడి నివాసం. ఒకప్పుడు ఆ గుహలో ఉండేవాడు, గుండె గుహలో ఉండేవాడు. దేవుని మహా గొప్ప కనికరం, వాడు పారిపోయాడనే కానీ వాడు మన చుట్టూతో తిరుగుతాడు. సుమి, ఎక్కడ అవకాశం దొరికిద్దా మరలా ప్రవేశిద్దాం. భయంకరమైన మాట. మరలా వాడు ప్రవేశించడానికి నువ్వు అవకాశం కనుక ఇస్తే, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సైతానుగాడు అంతకుముందు ఒక్క తొరలవాటు ఉండేది. వాడి కనుక నువ్వు అవకాశం ఇస్తే ఈసారి ఏమైద్దో తెలుసా? వాడితో పాటు వాడికంటే మరి 7 దయ్యాలు కాదు, మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొస్తాడట. 1+7 8 దురాత్మలు వాడి లోపట కూర్చొని, అరే వాడు ఎంత దుర్మార్గుడు అయిపోయాడేంట్రా, చర్చి కూడా వెళ్తున్నాడు కదరా, చర్చికి వెళ్ళక మునుపు ఒక అలవాటే ఉండేది కదరా, ఎంత దుర్మార్గుడు అయిపోయాడేంట్రా, ఎంత ఘోరమైన వ్యక్తి అయిపోయాడేంట్రా. ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? వాడికి మనం అవకాశం ఇస్తే వాడితో పాటు మరి 7 చెడ్డ దయ్యాలు తీసుకొస్తాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అంటారు, పారిపోయిన శత్రువులు మరలా పట్టణంలో ప్రవేశించకుండా మీరు నిలువక వాళ్ళను నిలువరించండి అంటాడు. మీరు నిలవద్దు, వాడికి అవకాశం ఇవ్వద్దు, వాడిని ఎదిరించండి, వాడిని బంధించండి, మరలా వాడు ప్రవేశించకుండా వాడిని నిలువరించండి అని మాట్లాడుతున్నాడు. దైవజనమా, వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు మరలా ఎందుకు ప్రవేశించాడంటే, అక్కడ రాయబడిన మాట, ఆ ఇంట ఎవ్వరూ లేకపోవుట చూచి. ఇప్పుడు దొంగోడు జనాలు ఉన్న ఇంట్లోకి వస్తాడా, జనాలు లేని ఇంట్లోకి వస్తాడా చెప్పండి? కొంచెం పెద్ద జనాలు ఉన్న ఇంట్లోనా? రాడమ్మా. జనాలు ఉన్న ఇంట్లో, మేల్కొని ఉన్న ఇంట్లోకి రాడు. ఏ ఇంట్లో జనాలు ఉండరు, ఇక్కడ రాసి ఉంటుంది కదా, ఎవ్వరూ లేకపోవుట చూస్తాడు నీ ఇల్లు. నీ ఇంటిలో అరుణోదయం లేచి ప్రార్థించేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం వాడు చూస్తే మరలా జ్వరపడతాడు. కుటుంబ ప్రార్థనలో మోకరించే వాళ్ళు ఎవరు ఇంట్లో లేకపోతే మరలా వాడు జ్వరపడతాడు. వాక్యాన్ని ధ్యానించే ప్రజలు కుటుంబంలో లేకపోతే మరలా వాడు జ్వరపడతాడు. నీ ఇంటిని గమనిస్తాడు, ఈ ఇంట్లో ఆత్మీయులు ఉన్నారా లేరా. నీ ఇంటిని గమనిస్తాడు, ఈ ఇంట్లో ప్రార్థనా పరులు ఉన్నారా లేరా. నీ ఇంటిని గమనిస్తాడు, ఈ ఇంట్లో ఉపవసించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా లేరా. దైవజనమా, నీ ఇంటిలో అరుణోదయపు దినాన ప్రార్థించే వాళ్ళు లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన సాతాను మరలా తిరిగి వచ్చేటప్పుడు 7 చెడ్డ దయ్యాలను తీసుకొస్తాడట. నీ ఇల్లు వెతికినప్పుడు నీ ఇంటిలో అరుణోదయపు ప్రార్థన యేసు నామములో నీ ఇంటిలో వినబడునుగాక, కుటుంబ ఆరాధన వినబడునుగాక. నీ ఇంటిని సాతానుగాడు గమనించినప్పుడు మోకాళ్ళు నీ వాక్యం చదివే వ్యక్తులు సైతానుగాడికి కనపడితే, అరే ఈ ఇంట్లో ఈ ప్రార్థనా పరుడు ఉన్నాడురా, అమ్మో ఈ ఇంట్లోకి నేను రాలేనురా, ఈ ఇంట్లో ఉపవసించి ప్రార్థించే ఈ బిడ్డ ఉందిరా, ఈ ఇంట్లోకి నేను రాలేనురా అని ఆ భక్తి పరులను చూసి ఆ ఇంటిలో వాడు ప్రవేశించలేక వాడు వెనుదిరిగి పారిపోవటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో రాయబడిన చక్కటి మాట, సమూయేలు కాలములో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి రాక ఆగిపోయారు. విచిత్రం ఏంటంటే, ఫిలిష్తీయులు బయలుదేరి వస్తున్నారు, ఇశ్రాయేలీలు సరిహద్దు దాకా వస్తున్నారు, ఆగిపోతున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరలా పట్టణాన్ని పట్టుకుందామని చెప్పి సరిహద్దు దాకా వస్తున్నారు, అక్కడ ఆగుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అడుగుదాం, ఫిలిష్తీయులారా సరిహద్దు దాకా వచ్చారు, మరలా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? పట్టణంలో ఎందుకు మీరు ప్రవేశించలేకపోతున్నారు? మేము ప్రవేశించలేమయ్యా. ఎందుకు ప్రవేశించలేరు? నిలువరించే ప్రార్థనాపరుడైన సమూయేలు ఆ స్థలములో ఉన్నాడు గనుక ప్రార్థనాపరుడున్న స్థలములో మేము అడుగు పెట్టలేం. ఒక్క సమూయేలు ప్రార్థన దేశాన్ని కాపాడిందండి. ఒక్క సమూయేలు ప్రార్థన
దైవజనమా, ఒక్క సమూయేలు ప్రార్థన దేశాన్నే కాపాడగలిగినప్పుడు నీ ఒక్కదాని ప్రార్థన నీ సంఘంలో ఉన్న ఒక 5,000 మందిని కాపాడలేదా? ఒక్కడి ప్రార్థన ఓ దేశాన్నే కాపాడగలిగినప్పుడు నీ ఒక్కదాని ప్రార్థన నీ ఇంట్లో ఉన్న 5గురిని కాపాడలేదా? నీ ఇంట్లో ఉన్న 10 మందిని నీ ఒక్కడి ప్రార్థన కాపాడలేదా? సాతానుగాడు వెతుకుతున్నప్పుడు కనపడనప్పుడు వాడు ప్రవేశిస్తాడు. ఎవరు కనపడనప్పుడు? ప్రార్థనా పరులు కనపడనప్పుడు, భక్తి పరులు కనపడనప్పుడు, ఉపవసించేవారు కనపడనప్పుడు, పవిత్రంగా బ్రతికేవారు కనపడనప్పుడు, అరుణోదయపు ప్రార్థనలు వాడికి కనపడనప్పుడు, కుటుంబ ప్రార్థనలు కనపడనప్పుడు మరలా వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనమా, వాడిని నువ్వు నిలువరించినట్లుగా నీ ఇంటిలో ప్రార్థనా పరుడుగా నువ్వు కనపడుదువుగాక. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. అలా నువ్వు బ్రతికితే నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు రక్షకుడిగా ప్రత్యక్షమవుతాడు. నీ శత్రువుకు భక్షకుడిగా తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శత్రువును నా దేవుడు భక్షించునుగాక. భక్షించాలంటే నంబర్ 1 ఎదిరించు, నంబర్ 2 బంధించు, నంబర్ 3 నంబర్ 4 నిర్మూలన చేయి. నిర్మూలన చేయి. చూడండి ఆ మాట, 10వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వారు బొత్తుగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో జొచ్చిరి. ఇంకొకసారి, వారు బొత్తుగా నశించు వరకు. ఎప్పటి వరకు? చెప్పాలి. బొత్తిగా నశించు వరకు. దైవజనమా, నీ జీవితంలో నేను నేలుబడి చేస్తున్న పాపాన్ని నిర్మూలన చేసే విషయంలో సమూల సంహారం జరగాలి. కొంత చంపి కొంత బ్రతకనిచ్చావా ప్రమాదం. పరిపూర్ణంగా నిర్మూలన చేయాలి. ఇక్కడ ఏమంటాడు? బొత్తిగా వారిని నశింపజేశారు అని ఉందా? కొంతమందిని నశింపజేసి కొంతమందిని బ్రతికించారని ఉందా? గడిచిన దినాల్లో విన్నాం కదా, ఊపిరి కలిగిన ఏది బ్రతకకూడదు అని మాట్లాడారు కదా. క్రైస్తవ జీవితంలో దుష్టుడు మనలను ముట్టకుండా ఉండాలంటే వాడిని పరిపూర్ణంగా వాడి కార్యాలను మనం పరిపూర్ణంగా నిర్మూలన చేసేవారిగా ఉండాలి. కొంత మిగిల్చి కొంత చంపేమా ప్రమాదం. కొంత చంపి మరి కొంత బ్రతికించామా, ఆ బ్రతికించిన కొంచెమే మన జీవితంలో చెలగాటం ఆడుతుంది. అందుకని ద్వితీయోపదేశ కాండంలో 2 చక్కటి మాటలు రాసి ఉన్నాయి. 13వ అధ్యాయం చూడండి, 18వ వచనం, అలాగే 16వ అధ్యాయం 4వ వచనం. ఈ 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, ఓ దైవజనుడిగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడైన యెహోవా మిమ్మను కరుణించునుగాక. దేవుడైన యెహోవా మిమ్మను కనికరించునుగాక. దేవుడైన యెహోవా మిమ్మను విస్తరింపచేయునుగాక. మీ పితరుల కంటే మరెక్కువగా మిమ్మను హెచ్చించునుగాక. బట్ ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే, అమ్మాట చూపించుతాము, ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైన నీ యొద్ద ఉంచుకొనకూడదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తమ్ముడు, వ్యభిచారపు దురాత్మ ఉండేది, నిర్మూలన చేసావు.
అబద్ధాలు నిర్మూలన చేసావా? సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసేది నిర్మూలన చేసావు. సెల్ ఫోన్లో చూసేది నిర్మూలన చేసావా? శరీరంతో పాపం చేసేది నువ్వు నిర్మూలన చేసావు. చూపుతో, ఆలోచనతో చేసే పాపాన్ని నిర్మూలన చేయగలిగేవా? దేవుడి స్థలంలో మాట్లాడుతూ అంటాడు, నీవు నిర్మూలన చేయవలసిన దానిలో, పెద్దగా చెప్పాలి, ఎంత? కొంచెం కూడా కనపడకూడదు, కొంచెం కూడా కనపడకూడదు. నేనంట, దైవజనమా, ప్రభువు నమ్ముకున్న ఆయన పిల్లలైన మనం ఉన్నాం కదా, అంటే ఇది ఖచ్చితమని చెప్పలేను, కానీ పర్సంటేజీ 90% మంచి లక్షణాలు నీలో ఉన్నాయి. ఓ 10% మాత్రం నిర్మూలన చేయవలసినవి ఇంకా మన లోపల ఉన్నాయి. ఇప్పుడు దేవుడు 90% బాగానే ఉంది బిడ్డ, ఏం పర్వాలేదు, 90% బిడ్డ బాగున్నాడు పర్వాలేదు అని 90%తో సంతోషపడే దేవుడు కాదు. ఆయన అంటాడు, నేను పరిపూర్ణుని గనక మీరు పరిపూర్ణులు కావాలి, 100కు 100 పాళ్ళు మీరు విజయాన్ని సాధించాలి. అయ్యా, విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? నిర్మూలము చేయవలసిన దానిలో కోపం నిర్మూలన చేయాలి, గర్విష్టి మనస్తత్వం నిర్మూలన చేయాలి, లోబడని తనం నిర్మూలన చేయాలి, గయ్యాలితనం నిర్మూలన చేయాలి, ఓర్పు లేని స్వభావం నిర్మూలన చేయాలి. దేవునికి అయిష్టమైనవి నిర్మూలన చేయవలసిన ఏవైతే ఉన్నాయో కొంచెం కూడా నీ యొద్ద ఉంచుకోకుండా నువ్వు సమూలంగా నిర్మూలన చేస్తే దేవుడైన యెహోవా నిన్ను కరుణించును గాక, నీ మీద నుండి తన కోపాగ్ని మళ్లించును గాక, నేను కనికరించును గాక, విస్తరింపచేయును గాక, నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించును గాక. చూద్దాం గట్టిగా ఆమేన్. ద్వితీయోపదేశకాండం మరో మాట చూడండి, 16వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనా కనపడకూడదు, మరియు నీవు మొదటి తేదీ సాయంకాలము వధించిన ఎంత? అందరు చెప్పాలి, ఎంత? మరలా చెప్పాలి, ఎంత? పులిసినదేది నీ దగ్గర కనపడకూడదు, పొంగినదేది నీ దగ్గర కనపడకూడదు. అయ్యా, కొంచెం పర్వాలేదా అంటే కొంచెం కూడా ఉండకూడదు, సమూలంగా నువ్వు నిర్మూలన చేయాలి మాట్లాడుతున్నాడు. దైవజనమా, నీవు ఆరాధించే నీ దేవుడు ఏ శత్రువు నీ మీద గడిచిన దినాల్లో చెలరేగిన నీ దేవుడు నీ శత్రువును సంహరించేవాడు, నిన్ను సంరక్షించే దేవుడు. వాళ్ళు సురక్షితంగా యెహోషువ దగ్గరకు వచ్చారు అనే మాట చూస్తూ ఉన్నాం కదా. ఏ శత్రువు నీ మీద చెలరేగిన ఈ దేవుడు నీ శత్రువును సంహరించి ఆయన పిల్లలైన మనకు సురక్షితాన్ని దయచేసేటువంటి దేవుడు. నీకు రక్షకుడు, వాడికి భక్షకుడు. దేవుడు అలాంటి గొప్ప కార్యం చేయాలంటే నంబర్ 1 ఎదిరించాలి. ఎదిరించాలంటే పో సైతానా అంటే వాడు పోడు. మొట్టమొదట ఏం చేయాలి? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి నంబర్ 1 ఎదిరించాలి, నంబర్ 2 బంధించాలి, నంబర్ 3 నిలువరించాలి, నంబర్ 4 కొంచెం కూడా కనపడకుండా నిర్మూలన చేయాలి. ముగిస్తున్న ఒక్కసారి చూడండి, దేవునికి అయిష్టమైనవి ఇంకొంచెం ఏమి నీలో మిగిలాయో ఒకసారి ఆలోచించు. దేవునికి దుఃఖాన్ని తెప్పించేవి కొంచెమే అంటాడు కదా. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది ఆ కొంచెమే. చాలా విషయాల్లో నువ్వు మంచోడివి, ఆ కొంచెమే నీ భక్తిని పాడు చేస్తుంది. ఈరోజు దేవుడు అంటాడు, నీ బ్రతుకులు నేను రక్షకుడిగా ప్రత్యక్షమగునట్లు, సాతాను నేను భక్షించే నిర్మూలకుడిగా నేను ప్రత్యక్షమగునట్లుగా కొంచెం కూడా నీలో మిగలకుండా ప్రతి పాపాన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేయదు.